జగిత్యాల జిల్లా మెట్పల్లి కోరుట్ల పట్టణాలలో 5 రూపాయలకే అన్నపూర్ణ క్యాంటీన్ భోజన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే విద్యాసాగరరావు ప్రారంభించారు. హరే రామ హరే కృష్ణ వారి సహకారంతో కల్వకుంట్ల సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 5 రూపాయలకే భోజనం పెట్టే అన్నపూర్ణ క్యాంటీన్ ఎమ్మెల్యే విద్యాసాగరరావు ప్రజాప్రతినిధులు హరే రామ హరే కృష్ణ ప్రతినిధులతో కలిసి మెట్పల్లి కోరుట్ల పట్టణాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యాసాగరరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుండి ప్రజలు పట్టణాలకు పనుల నిమిత్తం వస్తున్నారని వారిని దృష్టిలో పెట్టుకుని మధ్యాహ్నం ఒక పూట భోజనం పెడుతున్నట్లు చెప్పారు. కోరుట్ల మరియు మెట్పల్లి పట్టణాలలో ప్రతిరోజు 750 మందికి భోజనం పెడుతున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అన్నపూర్ణ క్యాంటీన్ ద్వారా అందించే భోజన సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రణవేతి సుజాత, వైస్ చైర్మన్ బోయిన్పల్లి చంద్రశేఖరరావు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒక్క నిమిషం ఆవిడ మీరు మంచిగా ఉండమ్మా సార్. ఇది ఒక ఫోటో సార్, ప్లీజ్ సార్, రిక్వెస్ట్ సార్. అట్లా పడుకో. మెట్పల్లి కోరుట్లలో అన్నపూర్ణ క్యాంటీన్ ద్వారా నా కుమారుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో 5 రూపాయలకే భోజనం ఇచ్చే విధంగా ఒక స్వీటు, ఒక కర్రీ, ఒక పప్పుచారు, ఒక చట్నీ అన్నీ ఇచ్చి మంచి భోజనం పెట్టే విధంగా హరే కృష్ణారావు ద్వారా మనమే అగ్రిమెంట్ చేసి వాళ్ళకి డబ్బులు కట్టేసి వాళ్ళకి 5 రూపాయలు ఇస్తున్నాం. కడమైన డబ్బులన్నీ కూడా 5 రూపాయలు తీసుకున్న తర్వాత మిగతా డబ్బులు దాదాపు ఒక్కొక్క భోజనం 32 రూపాయలు, 33 రూపాయలు పడుతుంది. మిగతా డబ్బులు కల్వకుంట్ల సంజయ్ నా కుమారుడు ఆయననే ఆధ్వర్యంలో, ఎందుకంటే గ్రామాలలో తిరుగుతుంటే, ఇక్కడ మెట్పల్లి తిరుగుతుంటే మధ్యాహ్నం పాపం ఊళ్ళలోకి వెళ్ళి భోజనాలు లేకెక్కడో చెట్ల కింద ఉలవాడిపోతుంది కనుక వాళ్ళకు భోజన సౌకర్యం కల్పించాలని 5 రూపాయల భోజనం ఈ కార్యక్రమం ఏర్పాటు అన్నపూర్ణ క్యాంటీన్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అదేవిధంగా కొరుట్లలో కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. అక్కడ రోజు ఒక 700 మందికి, రేపు ఫర్దర్ ఏమైనా ఉంటే ఇంకా దీంతో పెరిగితే ఇంకా కూడా పెంచే విధంగా ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు మాత్రం 750 మందికి మనం అగ్రిమెంట్ చేసినాం కనుక రోజు ఇక్కడ అక్కడ 750 మందికి 5 రూపాయలకు భోజనం పెడతాం. దీని అందరూ కూడా పేద ప్రజలు కానీ, అదేవిధంగా రోజు మెట్పల్లికి చుట్టుపక్కల నుంచి గ్రామాలను వస్తారు. ఇక్కడ కూరగాయలు అమ్ముకుంటూ కూడా ఎండలు కూర్చుంటారు. వాళ్ళ కోసం అని చెప్పి చేసడం జరుగుతుంది. ఈ కూరగాయలు పెట్టుకునే వాళ్ళకు కూడా ఒక 50-60 మంది రోడ్డు మీద ఉన్నారు కనుక వీళ్ళకు కూడా గొడుగులు ఇప్పించే విధంగా కూడా ఆర్డర్ చేసినాం. గొడుగులు కూడా వస్తాయి. కొరుట్లలో ఇప్పించే వరకు ఇక్కడ ఇచ్చే విధంగా ఏర్పాటు చేసి ఆ గొడుగులు కూడా ఇప్పించేట కాలం, ఎందుకంటే మార్కెట్ తొందరలోపే స్టార్ట్ అవుతుంది. అయినా అప్పుడు ఇక్కడ రోడ్డు మీద ఉండరు, కానీ వాళ్ళు ఉన్న రోజులైతే వాడుకుంటట్టు వాళ్ళ గొడుగులు ఇచ్చే విధంగా ఏర్పాటు చేసి పేద ప్రజలను ఆదుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల నా కుమారుడు ఆయన ఆలోచనతో పుట్టిన ఆలోచన. ఎందుకంటే కేసీఆర్ గారు కూడా ప్రజలలో తిరుగుతూ ఏ విధంగా మనము ప్రజలకు ఏ కష్టాలు తెలుసుకుని ఏ పని చేయాలో ఏదైతే కోరుకుంటారో అదేవిధంగా ఈయన కూడా ప్రజలలో తిరిగి దాన్ని అర్థం చేసుకొని పేద ప్రజలకు ఇంత భోజన సౌకర్యం చేయాలని చెప్పి 5 రూపాయలకే భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నేను అందరూ కూడా పేద ప్రజలు ఉపయోగించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతున్నాను.
రోజు గ్రామాల నుంచి వచ్చే ప్రజలు కానీ ఇక్కడ పట్టణంలో ఉన్న పేద ప్రజలు కానీ అన్నపూర్ణ క్యాంటీన్ ద్వారా డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మా బాబు ఉచిత భోజనం 5 రూపాయలకే భోజనం పెట్టే విధంగా ఏర్పాటు చేసి భోజన సౌకర్యం కల్పించాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చి హోటల్కి పోవాలంటే 50 రూపాయలు, 60 రూపాయలు, 100 రూపాయలు ఒక్కొక్క భోజనం తీసుకుంటారు కనుక 5 రూపాయలకే భోజనం ఇప్పించే విధంగా మా బాబు ఈయన కొరట్ల మెట్పేలో 750 మంది, రోజు 750 మంది సరిపోయేటట్టు దాన్ని బట్టి ముందు భవిష్యత్తులో ఇంకా పబ్లిక్ పెరిగితే కూడా పెంచే విధంగా ఏర్పాటు చేసుకొని 5 రూపాయలకు భోజన క్యాంటీన్ అన్నపూర్ణ క్యాంటీన్ ఇవాళ కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. మెట్పల్లి ఏర్పాటు చేసుకున్నాం. రేపు కొరట్లలో కూడా ఇప్పుడు పోయి అక్కడ కొరట్ల కూడా స్టార్ట్ చేస్తున్నాం. 2 ప్లేసులలో ఇక్కడనే క్యాంటీన్ ఇక్కడ ఉంటుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్ ముంగట, ఒకటేమో కొరట్లనేమో పాత మున్సిపల్ ఆఫీస్లో పెట్టడం జరిగింది. 2 ప్లేసులలో రోజు కూడా పేద ప్రజలు అదేవిధంగా గ్రామాల నుంచి వచ్చి మధ్యాహ్నం పూట భోజనం కావాలన్న వాళ్ళకు రోజు 12 గంటలకు ఇక్కడ స్టార్ట్ అయ్యి 1 గంటన్నర భోజనం పెట్టే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. దాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలి. 5 రూపాయలు ఇచ్చి తీసుకొని పోవాలి. ఇవాళ ఉచిత భోజనం పెడుతున్నాం. రేపటి నుంచి ఒక 5 రూపాయలకే భోజనం సప్లై చేయబడుతుంది ఒక పూట. ఇక్కడ గత 3 నెలల నుంచి తిరుగుతూ ఉంటే పాపం చాలామంది మా రైతులు కానీ ఇక్కడ ఆడవాళ్ళు కానీ చాలామంది గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ దినమంతా ఇక్కడ వాళ్ళ కూరగాయలు అమ్ముకోవడం కానీ అవన్నీ జరుగుతూ ఉంది. వాళ్ళని చూసినా ఇక్కడ రోజు పాపం కష్టపడుతూ ఉన్నారు. రోజు మధ్యాహ్నం వాళ్ళందరికీ కూడా భోజనం దొరకట్లేదని చెప్పి అనుభవంలో తెలిసిన తర్వాత ఇది ప్లాన్ చేసి కేవలం 5 రూపాయలకే మీల్ చొప్పున ప్లాన్ చేయడం జరిగింది. బ్రహ్మాండమైన భోజనం హరికృష్ణ మూవ్మెంట్ వాళ్ళు మీకు తెలుసుంటుంది పాటికే వాళ్ళు చాలా చోట్ల ఈ లంచ్ అరేంజ్ చేయడం చేస్తూ ఉంటారు వాళ్ళు. సో మనం పే చేయాల్సింది మనం మిగతా అంతా మనం పే చేసి ఒక 5 రూపాయలు మాత్రం కస్టమర్ పేయాల్సి ఉంటుంది. కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తారు కదా, రాజకీయాల్లో ఏదో గొప్ప ఆలోచనలు అవసరం లేదు, మనం రోజు తిరిగి చూసే పరిస్థితులు, తిరిగి చూసే అనుభవాల నుంచే మన రాజకీయం పుట్టింది. ఆయన ఏ స్కీమ్ చేసినా కూడా అనుభవం నుంచి, ఆయన చూస్తే మన కళ్యాణ లక్ష్మి తన అనుభవంలో నుంచి వచ్చింది, బీడీ పెన్షన్ తన అనుభవం నుంచి, ఏది కూడా వచ్చినా తన అనుభవం నుంచి వస్తుంది. కాబట్టి ఇది కూడా ఇక్కడ నేను గత 3 నెలల నుంచి తిరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ టౌన్లలో చాలామంది గ్రామాల నుంచి వచ్చిన రైతులు కానీ గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ షాపింగ్కి వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళకి ఇక్కడ కష్టంగా ఉందని చెప్పి అర్థమై ఇది చేయడం జరిగింది. సో ఇప్పటికైతే ప్రస్తుతానికి ఇక్కడ ఒక 360 మందికి, సేమ్ టైం కొరట్లలో కూడా 360 మందికి పెట్టడం జరిగింది. సో దగ్గర రోజు 720 మందికి భోజనాలు పెట్టినాం. ఇంకా ఎక్కువ మంది ఉంటే తప్పకుండా దీన్ని కూడా పెంచేసి ఆల్రెడీ మనం 1 year కాంట్రాక్ట్ కూడా సైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ 1 year వరకు కూడాను. ఇంకా అవసరమైతే ఇంకా నెక్స్ట్ తొందరలో పెంచుతాం కూడా. సో అందరూ దయచేసి ఎవరు ఆకలితో ఉండొద్దు, ఊరు నుంచి వచ్చినాం కదా అని చెప్పేసి స్పెషల్లీ పల్లె నుంచి వచ్చేవారు అందరూ కూడా దీన్ని మంచిగా వాడుకోండి. దీన్ని రెగ్యులర్గా వచ్చి ఇక్కడ భోజనం చేయండి. భోజనం కూడా శుద్ధమైన భోజనం ఉంటుంది. హరికృష్ణ మూవ్మెంట్ వాళ్ళు చాలా చక్కగా చాలా మంచి పదార్థాలు వాడే చాలా హెల్దీగా చాలా న్యూట్రిషియస్ ఫుడ్ పెడతారు వాళ్ళు కూడా. సో దయచేసి అందరూ కూడా దీన్ని వాడుకోవాలని కోరుతాను. నమస్కారం.